గతమెంతో ఘనం, ఇప్పుడంతా అంధకారం అన్నట్టుగా తయారైంది ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ లేదు, 108, 104 కూడా లేదు. రాష్ట్రంలో సంక్షేమం లేదు, అంతా సంక్షోభమే. ప్రజలు అల్లాడిపోతున్నారు. అందుకే ప్రజలకు ధైర్యం చెప్పడానికి తన సోదరి షర్మిలను పంపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగనన్న బాణమై పాదమై కదిలిన షర్మిల ప్రజల బాధలు తెలుసుకోవడంతో పాటు కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. మనమందరం చేయి చేయి కలుపుదాం, ఒకటవుదాం, ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. దూసుకుంటూ తోసుకుంటూ ప్రజల బాధ మోసుకుంటూ ప్రేమలు పెనవేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. చూపును విడగొట్టే కుట్ర, గుండె నుండి ఊపిరి లాగేసే కుట్ర, నోటి నుండి ముద్దని, తల్లి నుండి బిడ్డని, ప్రజల నుండి ప్రజానేతని వేరు చేయాలని సర్కారు కుట్ర, సర్కారుతో కుమ్మక్కై ప్రతిపక్షం పన్నే కుట్ర. కుట్రలింక సాగబోవని, కుతంత్రాలు గెలవలేవని చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న. మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి విగో. మహానేత వైఎస్ఆర్ కు అంతటి చిత్తశుద్ది ఉంది కాబట్టే ప్రతి పథకం విజయవంతమైంది. రూపాయి కూడా పన్ను వేయకుండా ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేశారు మహానేత. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు కాబట్టి వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తూ కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతుందని షర్మిల పాదయాత్రలో విమర్శించారు. ఇది షర్మిల ఆరోగ్యశ్రీపై స్పెషల్ ఎడిషన్.